ఇవాళ డే 13 ఆఫ్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. ఊటీలో మా లాస్ట్ డే. అండ్ టుడే ఫైనల్లీ ఊటీలో అందరూ రికమెండ్ చేసే ఫేమస్ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మేము స్టే చేసిన హోటల్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ అక్కడ నుండి క్యాబ్ ఆర్ ఆటో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో లేట్ అయిపోతుందని బ్యాగ్స్ పట్టుకుని డైరెక్ట్గా నడవడం స్టార్ట్ చేశాం. బట్ మధ్యలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ బ్యూటిఫుల్ మూమెంట్ జరిగింది. ఒక కార్ డ్రైవర్ మమ్మల్ని చూసి కార్ ఆపి మరీ స్టేషన్ అని అడిగి డైరెక్ట్గా డ్రాప్ చేశాడు. హానెస్ట్లీ అందరం షాక్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫాస్ట్గా స్టేషన్ రీచ్ అయ్యి అక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి కొంచెం షాపింగ్ చేసుకొని ఫైనల్లీ టాయ్ ట్రైన్ ఎక్కేసాం. బట్ వన్ వార్నింగ్, బ్యాగేజ్ ఎక్కువ ఉంటే కష్టమే బికాజ్ ఇది చాలా చిన్న ట్రైన్, కూర్చోడానికి కూడా స్పేస్ ఉండదు. అండ్ ఫైనల్లీ ద జర్నీ స్టార్టెడ్. ఊటీ నుండి కూనూరు వరకు ఆ మౌంటైన్ వ్యూస్, కోల్డ్ వెదర్, విండోస్ నుండి వస్తున్న బ్రీజ్ అసలు మూవీ సీన్లా అనిపించింది. మంచి వీడియోస్ తీసుకుంటూ ఆ జర్నీని ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత కూనూరు రీచ్ అయ్యాం. అక్కడ హాట్ కాఫీ తాగి పక్కనే బస్ ఎక్కాం. బస్సులో ఒక అంకుల్ మాతో చాలాసేపు మాట్లాడారు. ఇంగ్లీష్ మేనేజ్ చేస్తూ మంచిగా కన్వర్ట్ చేశారు, కంటిన్యూ చేశారు. అందుకే ఆయన దగ్గర నుండి 2 స్ట్రాబెరీస్ బాక్సెస్ కొన్నాం. అక్కడ నుండి కోయంబత్తూర్ అండ్ ఈవినింగ్కి ఫైనల్లీ ఈషా ఫౌండేషన్ రీచ్ అయ్యాం. రిజిస్ట్రేషన్, రూమ్ అలాట్మెంట్ అన్నీ కంప్లీట్ చేసి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి లేజర్ షో కోసం బయలుదేరాం. ఇక్కడ ఒక్క ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే చాలా వాకింగ్ ఉంటుంది. సో 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యాం. బట్ హానెస్ట్లీ ఆ లేజర్ షో మాత్రం అబ్జల్యూట్లీ వర్త్ ఇట్. తర్వాత కొంచెం సేపు అక్కడే చిల్ అయ్యి మంచిగా మాట్లాడుకుంటూ రిటర్న్ అయ్యాం. డిన్నర్ టైమింగ్ మిస్ అవ్వకూడదని ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫుడ్ కంప్లీట్ చేసుకొని మంచిగా రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే కోయంబత్తూర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. ఫైనల్లీ ఫేమస్ వలర్మది మెస్ ట్రై చేసాం. క్రౌడ్ చూసి షాక్ అయ్యాం. పార్సల్కి కూడా ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేసాం. బట్ టేస్ట్ మాత్రం టోటల్లీ వర్త్ ఇట్, ఎస్పెషల్లీ ఆ ఫిష్ ఐటమ్స్ అండ్ మటన్ బిర్యానీ. అండ్ విత్ దిస్ మన ఊటీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. గెస్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్. ఓకే బాయ్.